నా కొడుకేంటో వాడి మనసేంటో నాకు తెలుసు. అలాంటి వాడి దగ్గర మాత్రం ఈ మాట చెప్పి వాణ్ణి బాధ పెట్టకు. నన్ను బాధ పెట్టే ప్రయత్నం చెయ్యకు. ఏ మనిషి వల్లైతే పెళ్లి జరగదు అని నేను అనుకున్నానో ఆ మనిషి వచ్చి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయమని చెప్తే అమ్మిలా మాట్లాడటమే నాకు చాలా చిరాకుగా ఉంది. ఛా! ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈ ఇంట్లో ఉంటున్నావేంటానా? అయ్యో అదే లేదండి. ఎలాంటి ఇంట్లో ఉంటున్నామన్నది కాదు, ఎలా ఉంటున్నామన్నది ఆలోచించాలి. ప్రశాంతంగా ఉన్న చోట పూరి గుడిసైనా సరే బానే ఉంటుంది. ఆందోళనలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్నా కూడా మనశ్శాంతి ఉండదు. మీరు చెప్పింది నిజమే అండి. కానీ మనిషి ప్రశాంతంగా ఉండాలంటే తగినంత సంపాదన ఉండాలి. ఇప్పుడు నేను అమ్మ ఉంటున్నాం. ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ బ్రతుకుతున్నాం. చాలని జీతం. జీవితం ఎలా గడుస్తుందో అని ప్రతిరోజు అనుకుంటూ ఉంటాము. స్నేహ, ఆ అమ్మాయి మన ఇంటి దగ్గర దించడానికి వచ్చింది. ఇప్పుడు తనతో అవన్నీ చెప్పడం అవసరమా? నువ్వు పదమ్మా. పదండి. నువ్వు కూర్చో అమ్మా, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అయ్యో ఇప్పుడేమీ వద్దండి. అదేం కుదరదు. మీరు మా అమ్మ చేతి కాఫీ తాగి వెళ్లాల్సిందే. పర్వాలేదు, ఇంకొకసారి వస్తాను. పరిచయం ఏర్పడింది కదమ్మా, తప్పకుండా అలాగే వద్దుగాని. దానికి నేను దానికి తప్ప మాకంటూ ఎవ్వరూ లేరమ్మా. నువ్వీరోజు పరిచయం అయ్యావు. ఇదెప్పటికీ శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు కూర్చోమ్మా, నేను కాఫీ తీసుకొస్తాను. కూర్చోండి. నువ్వెక్కడ జాబ్ చేస్తున్నావు? ఒక చిన్న కంపెనీ అండి. స్టాఫ్ అంతా కలిసి ఓ 15 మంది దాకా ఉంటాము. మరి మీ నాన్నగారు? ఆయనే ఉంటే మాకీ పరిస్థితి ఎందుకుంటుంది? తన జ్ఞాపకాల్ని మాకొదిలి మాకు దూరం అయిపోయారు. అప్పటినుంచి ఇంటి పరిస్థితి మారిపోయింది. అమ్మ మానసికంగా ఎంతో బెంగ పెట్టుకుంది. ఆమెని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద పడింది. అందుకే ఈ చిన్న జాబ్ చేస్తూ వచ్చే 15,000తోనే జీవితాన్ని ఇలా వెల్లదీస్తున్నాము. బాధపడకండి. ఎవరి జీవితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఖచ్చితంగా మార్పు వస్తుంది. దానికి నేనే ఒక పెద్ద ఉదాహరణ. అదేంటి, మీకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవా? మీకు డబ్బు సమస్య, కానీ నాకొకప్పుడు నాకు నేనే సమస్య. వాటన్నింటి నుంచి ఇప్పుడు బయటకొచ్చాను. అందుకే చెప్తున్నాను, ఎలాంటి ప్రాబ్లం అయినా ఏదో ఒక రోజు సాల్వ్ అవుతుందని. మీ మాటలు నాకేం అర్థం కావడం లేదు. మీరేదో బాధలో ఉన్నట్టున్నారు. లేదు, ఒకప్పుడు నా వల్ల చాలా మంది బాధపడ్డారు. ఇప్పుడు వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను. నేను మారిపోయినా ఆ గతం నన్ను కొంత బాధ పెడుతోంది. ఏంటోనమ్మా, నిన్ను చూస్తుంటే మాకు బాగా కావలసిన మనిషిలా ఉన్నావు. ఇదిగో కాఫీ తీసుకో. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అది నా ఫోటోనే. ఆయనే స్నేహ వాళ్ళ నాన్నగారు. ఆయన మీ భర్త? అవునమ్మా. నాన్నకు కూడా
అమ్మంటే చాలా అభిమానం ఉండేది. నేనున్నా కూడా ఎంతో ప్రాణంగా చూసుకునేవారు. అలాంటి నాన్న మాకు దూరం అయిపోయిన బాధ మాకు అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది. అదేంటమ్మా కాఫీ తాకుండా వెళ్తున్నావు? ఏమండి? అమ్మా ఏంటి రాధా? మీతో నేను మాట్లాడాలి. కూర్చో రాధా. నా జీవితం ఎడారిగా మారిపోయిందనుకున్నాను, కానీ మీరు మాత్రం నీడలా నా వెనకాల నిలబడ్డారు. కానీ నా వల్ల మీకు కానీ మీ ఇంటికి కానీ చెడ్డ పేరు రాకూడదని నేను కోరుకుంటున్నాను. అదే మీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. చూడు రాధా, నీ వల్ల ఈ ఊరికి మంచే జరిగింది. నువ్వు మా మనిషివి అని ఊరందరికీ తెలుసు. నీ వల్ల మా ఇంటి పేరు కూడా నిలబడుతుంది. ఇంకా ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు? నా డెలివరీ సమయంలో నాకు గతం గుర్తొస్తుందని మీరే చెప్పారు. అప్పుడేం జరుగుతుందో నాకు తెలుస్తుంది కదా. ఆ గతం మొత్తం మీకు చెప్తే మీ నిర్ణయం ఎలా ఉంటుంది? రాధా, నువ్వు ఎవరి చేతిలోనో మోసపోయావని నేను బలంగా నమ్ముతున్నాను. నేను మనసారా ప్రేమించిన మనిషివి. నాకు ప్రాణమైన మనిషిని ఎందుకు మోసం చేశావని ఆ వ్యక్తిని పట్టుకుని చట్టానికి అప్పగించి శిక్ష పడేలా చేస్తాను. లేదండి, ఒక రూపాన్ని నా కడుపులో మోస్తున్న నేను ఎప్పటికీ ఇక్కడ ఉండలేను. నేను వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. వెళ్ళిపోక తప్పదు కూడా. అప్పుడు మీ నిర్ణయం ఏంటి అని అడుగుతున్నాను. చూడు రాధా, నువ్వు బాధపడితే నేను భరించలేను. నీ సంతోషం కోసం నేను ఎంతవరకైనా వెళ్తాను. అంతేకాని నువ్వు దూరం అయిపోతావన్న ఊహని కూడా నా ఊహల్లోకి రానివ్వను. నా ఊపిరున్నంత వరకు నా రాధ నాతోనే ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటాను. చిగురించిన ప్రతి ప్రేమ ఫలించాలని ఎక్కడా లేదండి. దానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలున్నాయి. విడిపోలేదు అనుకున్న ప్రేమికులు కూడా విడిపోవలసిన పరిస్థితి వచ్చింది. విడివిడిగా బతకవలసిన రోజులొచ్చాయి. కానీ రాధా, నిజమైన ప్రేమ దూరంగా ఉన్నా కలిసే ఉంటుంది. ఊహల్లో బ్రతికే ఉంటుంది. మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ మనిషి ఎక్కడున్నా మనతోనే ఉన్నట్టుంటుంది. తనని దూరం చేసుకోవాలన్న ఊహ వస్తేనే ఎదుటి వ్యక్తిలో లోపాలు తప్పులు కనిపిస్తాయి. కానీ ఆ మనిషితోనే బ్రతకాలి, ఆ మనిషితోనే ఉండాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో జరిగిన పొరపాట్లని సరిదిద్దాలన్న ఆలోచన వస్తుంది. నీ విషయంలో నాకు అదే ఉంటుంది. నిన్ను బాధ పెట్టిన వాళ్ళని శిక్షించాలనుకుంటానేమో కానీ ఎవరో చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాలని నేను ఏ రోజు కోరుకోను. అందుకే ఊరంతా ఒక్కటైనా అమ్మ తీర్పు చెప్పినా ఎదిరించి నువ్వు ఇక్కడే ఉండాలని నేను కోరుకున్నాను. మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయి ఎంత అదృష్టవంతురాలండి. ఇంత స్వచ్ఛమైన ప్రేమను పొందాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. కానీ నేనేంటి అన్నది నాకే తెలియదు. అందుకే మీ జీవితంలో నేను ఉండకూడదనుకున్నాను. కానీ రాధ జీవితంలో నుంచి మీరు వెళ్ళిపోలేను అని మీరు చెప్తున్నారు.